ఏడాది కాలంలోనే బంగారం ధరలు రెట్టింపయ్యాయి. 10 గ్రాముల బంగారం 65,000 నుండి 1,20,000 పెరిగిందంటున్నారు. శుభకార్యాలకి, పండగలకి బంగారం కొనుగోలు చేసే కుటుంబాలు ప్రస్తుతం కరువయ్యాయని వాపోతున్నారు. చాలా వరకు బంగారు షాపులు మూతపడ్డాయంటున్నారు. రోజురోజుకు బంగారు రేట్లు పెరగడంతో కొనుగోలుదారులకు ఆర్డర్లపై బంగారం తీసుకెళ్లే వారికి ఖచ్చితమైన రేటు చెప్పలేని పరిస్థితి ఉందంటున్నారు వ్యాపారస్తులు. ఇక నెల్లూరులో బంగారం కొనుగోళ్లకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. బంగారు రేట్లు అధికంగా పెరిగిన పరిస్థితి దాదాపుగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే గత 3 నెలల్లో కూడా డబల్ అయిన పరిస్థితి అయితే ఉంది. గతంలో ఏదైతే 65,000 ఉందో ఇప్పుడు దాదాపుగా కూడా బంగారు రేట్లు చూసుకుంటే 65,000 రూపాయలు ఎక్కువగా పెరిగిందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా ప్రతి ఏడాది పండుగల్లో మహిళలు ఎంతో కొంత బంగారు కొనాలనే ఆశతో ఉంటారు, అదేవిధంగా కొంటుంటారు కూడా. ఒక్కసారిగా 65,000 రూపాయలు పెరగడంతో ఇక్కడ మహిళలు కానీ బంగారు కొనుగోలుదారులు కానీ షాపులకు రావడం మరుగైన పరిస్థితి అయితే దాదాపుగా ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం నెల్లూరు సిటీలో కొరడాల వీధిలో ఉన్నాం. దీనికి సంబంధించి అసలు బంగారు రేట్లు ఎలా ఉన్నాయి, గతంలో మహిళలు ఏ విధంగా బంగారు కొనేవాళ్ళు, ప్రస్తుతం ఏ విధంగా కొంటున్నారు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు కొంతమంది షాపు వ్యాపారస్తులు ఉన్నారు, అదేవిధంగా కస్టమర్లు ఉన్నారు. ఆల్రెడీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా కూడా ఈ 3 నెలల్లో బంగారు రేట్లు దాదాపు 65,000 రూపాయలు ఎక్కువగా పెరిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే గతంలో 65,000 రూపాయలు సౌర బంగారు అంటే 10 గ్రాముల బంగారం అంటే ఇప్పుడు దాదాపుగా 1,10,000 నుంచి 20,000 రూపాయలు బంగారం ఉన్న పరిస్థితి. గతంలో ఏ విధంగా మహిళలు కొనేవాళ్ళు, రేట్లు పెరిగిన తర్వాత వ్యాపారం ఎలా ఉంది? ఒక నెలలో ఒక షాపులో ముగ్గురు కూర్చొని 300 గ్రాముల బజార్ నుంచి ఐటమ్ వచ్చేది. ఈ రోజులు 30 గ్రాములు రావడం లేదు బజార్ నుంచి. ఏమి బజార్ నుంచి రావడం లేదంటే మనం ఒక్కడేనా మనం చేసేవాళ్ళం? ఏమైపోయింది బజార్కి అంటే వ్యాపారస్తులే రావటం లేదు. వ్యాపారస్తులు అసలు కొనేదానికి బంగారు ఐటమ్ కొనేదానికి వాళ్ళు వస్తే కదా అసలు ఏం చేయాలి? 6 గ్రాముల ఉంగరం కొనేవాడు 2 గ్రాముల ఉంగరం, ఆ 2 గ్రాముల ఉంగరం చూసి అసలు ఇది పెట్టకన్నా డబ్బులు పెట్టుకొచ్చుకున్నాం ఫంక్షన్లో. ఏదో ఒక ఫంక్షన్కి వెళ్తారు, ఇంతకుముందు ఆయింది అన్నమాట, ఏదో ఒక బంగారు వస్తువు పెట్టడం, వెండి వస్తువు పెట్టడం, ఏదో అట్లా పెట్టుకునేవాళ్ళు. ఈరోజు ఏంటంటే అబ్బా ఇదే 10,000 పెట్టేస్తాంలే అబ్బా ఏమవుద్ది, ఆ పరిస్థితికి వచ్చింది. ఇంకేం మన బతుకులు అసలు రోడ్డున వచ్చాయి అంతే. మన పరిస్థితులు అయితే బాగాలేదు. వ్యాపారస్తులు అసలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడైతే క్యూలలో నిలబడి ప్యూర్ బంగారు కొనటము, ప్యూర్ వెండి కొనటము, అసలు దీనికి మరీ ఘోరంగా అయిపోయిందండి. మనం వ్యాపారస్తులు వ్యాపారం చేసుకోవాలి, పనులు వాళ్ళు పనులు చేసుకోవాలి. అట్లాకపోయి బంగారు వ్యాపారాలు ఏంది అసలు మరీ ఘోరంగా అయిపోయి ఇన్వెస్ట్మెంట్ కింద మార్చేసి. ఇంతకుముందు సెన్సెక్స్ ఉండేది, సెన్సెక్స్ డౌన్ అయితే గోల్డ్ బంగారు రేటు పెరిగేది, గోల్డ్ రేటు పెరిగితే సెన్సెక్స్ తగ్గేది అన్నమాట. ఇట్లాగా సెన్సెక్స్ ఏదో ఉండేది. ఇప్పుడు అదంతా ఏం లేదు. రోజుకి 2,500 3,000 తగ్గితే 600 400 తగ్గుద్ది, మరుసటి రోజు 2,500 పెంచుతూ ఉన్నాడు. ఈ విధంగా అసలు ఒక ఆర్డర్ తీసుకున్న తర్వాత పొద్దున్న ఆర్డర్ తీసుకొని సాయంకాలం బంగారు కొనేటట్టుకు పోతే 4,000 5,000 నష్టం వస్తుంది. బంగారు రేటు ఏదైతే పెరుగుతుందో ఈ బంగారు పెరుగుదలకు సంబంధించి ఒక కస్టమర్ బంగారు కొనడానికి వచ్చినప్పుడు ఈ రోజు రేటు ఎంత ఉందో అదే విధంగా ఆ బంగారు వస్తువు అయితే ఆర్డర్ ఇస్తాడు, ఆర్డర్ ఇచ్చి ఆ రేటు ప్రకారం డబ్బులు కడతాడు. దీనికి సంబంధించి కూడా మరుసటి రోజుకి వెళ్ళేటప్పటికి 1 గ్రాము మీద దాదాపుగా 3 నుంచి 4,000 రూపాయలు పెరగడంతో పాటు కూడా వ్యాపారస్తులు నష్టపోతున్నామని కూడా ప్రధానంగా చెప్తున్న పరిస్థితి. అయితే మనతో పాటు కొంతమంది కస్టమర్లు ఉన్నారు, ఆల్రెడీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా కూడా గత 3 నెలలకు సంబంధించి కూడా బంగారు రేటు 65,000 రూపాయలు పెరిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే గతంలో 65,000 ఉంటే ఇప్పుడు డబుల్ అయిన పరిస్థితి అయితే ఉంది. గతంలో బంగారు కొనడానికి మహిళలు అధికంగా వచ్చేవాళ్ళు, కుటుంబ సభ్యులు వచ్చేవాళ్ళు. ఒక్కసారిగా 65,000 రూపాయలు పెరగడంతో మహిళలు కూడా బంగారు కొనడానికి వెనకాడుతున్న పరిస్థితి. నిరుపేద కుటుంబాలకు సంబంధించి కూడా అసలు కొనలేని పరిస్థితి అయితే ఉంది. ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? ప్రస్తుతానికి నేను ఒక రింగ్ కొందామని వచ్చాను. మా మరదల బాబు ఒక బర్త్డే ఉంటే ఒక 2 గ్రాములు 3 గ్రాములు చిన్నపిల్లలకు కొంటాం మనము. లాస్ట్ వీక్ నేను వచ్చి మాట్లాడి వెళ్ళాను. వెళ్తే కొంచెం 1,20,000 అలా ఉన్నింది 10 గ్రాములు. ఒక 2 గ్రాములు కొందాంలే అనుకున్నాను. కానీ ఇప్పుడు వచ్చేసరికి 1,30,000 పై చీలుకు పడింది. అంటే కొనే పరిస్థితి అయితే లేదు. అదే మనం 10,000 చేతిలో పెడితే వాళ్ళకి ఏదో ఒక పనికి వస్తుందిలేండి. 2 గ్రాములు ఉంగరం పెడితే కనబడదు, 2 గ్రాములు అనేది అసలు కనబడదు. 20-30,000 వరకు దాటిపోతుంది. 2 గ్రాములు 30,000 అంటే ఒక సామాన్యుడు కొనే పరిస్థితి లేదు ఇప్పుడు. ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది? ఇప్పుడు అన్నగారితో అదే మాట్లాడుతున్నాను. లాస్ట్ వీక్ వచ్చినప్పుడు మీరేమో 2,000 తక్కువ చెప్పారు, ఇప్పుడేమో 2,000 ఎక్కువ చెప్తున్నారంటే, అన్నా నేను నష్టపోతాను, నేను ఇవ్వలేను, ఇప్పుడున్న రేటే మీరు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్తున్నారు. ఎలా వచ్చిందంటే పరిస్థితి, ఇందాక చెప్పినట్టు ఒక 10,000 ఇచ్చి ఉంగరం చేసి పెట్టండి అంటే 1,00,000 రూపాయలు ఉంగరం చేసేవాళ్ళు ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇస్తేనే ఆ ఉంగరం చేసి పెట్టే పరిస్థితికి వచ్చింది.
₹1,00,000 ఇస్తే ఆ రేటుకి ఆ ఉంగరం చేసిస్తారు. లేదంటే ఏ రోజైతే డెలివరీ తీసుకుంటామో ఆ రేటు ఇవ్వాల్సి వస్తుంది. సార్ చెప్పండి, ప్రధానంగా కూడా ఈ బంగారు రేట్ అయితే అధికంగా పెరిగిన పరిస్థితి అయితే ఉంది. గతం కంటే ఇప్పుడు అంటే 3 నెలల క్రితం చూసుకుంటే డబుల్ అయిన పరిస్థితి అయితే ఉంది. ఏ విధంగా ఉంది? వ్యాపారస్తులు ఏ విధంగా ఉన్నారు, అదే కొనుగోలుదారులు ఏ విధంగా కొంటున్నారు? దీనికి సంబంధించి మీకు పని ఎలా వస్తుంది? పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి మనకెట్ట పెరిగిందంటే బంగారం సగానికన్నా జాస్తి పెరిగింది. 65,000 జూలైలో పోయిన సంవత్సరం ఉంటే ఇప్పుడు వచ్చి 1,32,000, 1,33,000 పోతుంది. ఇప్పుడు ఏంటంటే తీసుకోవడం ఒక మన ఇక్కడ వచ్చిన కస్టమర్ చెప్పినట్టు 1 గ్రాము 2 గ్రాముల ఉంగరం చేసి తీసుకుంటే వాళ్ళు ఏమైనా గిఫ్ట్గా ఇవ్వచ్చు. కానీ ఆ గిఫ్ట్గా ఇవ్వడం కూడా వాళ్ళకి రావటం లేదు, ఇక్కడ రావటం లేదు. దేనివల్ల అంటే దీని రేటు పెరగడం వల్ల 20,000లో ఒక వస్తువు చేసి ఇచ్చేద్దామని చెప్పి ఇక్కడ వచ్చిన వాళ్ళు అక్కడ 30,000 మేము 30,000 అవుతుందని చెప్పి 2 రోజులు 3 రోజులు 4 రోజులు 10 రోజులు వచ్చినప్పుడు చెప్పినప్పుడు ఏంటంటే ఇది వద్దులే, ఈ ఉంగరం దీనికి చిన్నగా ఇలా కనిపిస్తుంది, డబ్బులు ఇస్తే చాలా కనిపిస్తాయని చెప్పి డబ్బులు ఇసుకుంటున్నారు. డబ్బులు ఇసుకుంటా ఉంటే మనకు పని ఎక్కడ వస్తుంది? ఇక్కడ వ్యాపారం లేకపోతే మన పన్నోళ్ళు పని ఎట్టు చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు ఏంటంటే మన బంగారు పన్నోళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. దేనివల్ల అంటే ప్రతిరోజు రేటు పెరగడమే. తగ్గడం అంటే 300, 400 రేటు తగ్గుతుంది, కానీ పెరగడం ఏంటంటే 1,500, 2,000 పెరుగుతుంది. దానివల్ల ఏంటంటే వ్యాపారస్తులు అంగడికాడ రావడం లేదు, వాళ్ళు మాకు ఆర్డర్ ఇవ్వడం లేదు, ఇక్కడ పని జరగడం లేదు. ప్రధానంగా చూస్తే కూడా ఈ బంగారు రేటు రోజు రోజుకి అధికంగా పెరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గత 3 నెలల క్రితం 65,000 ఉన్న బంగారు ప్రస్తుతం మనం చూస్తే కూడా 1,10,000, 1,20,000 రూపాయలు ఉన్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా బంగారు ఎవరైతే ఇటు మహిళలు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరైతే బంగారు కొనుగోలు చేయాలని షాపుల వద్దకు వెళ్తారో షాపుల వద్దకు ఈరోజు వెళ్ళి 1 సవర్ కానీ 2 సవర్లు కానీ బంగారు ఆర్డర్ ఇస్తే ఈ రోజు ఉన్న రేటు రేపు ఉండట్లేదని కూడా వ్యాపారస్తులు చెప్తున్నారు. వ్యాపారస్తులు చెప్పే విధంగా కూడా ఈ రోజు ఎంత రేట్ అయితే ఉంటుందో అంత రేటుకి అడ్వాన్స్ తీసుకుంటారు, రేపు రేటు పెరిగేటప్పటికి వ్యాపారస్తులు మేము నష్టపోతున్నామని ప్రధానంగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఒక వ్యక్తి బంగారు కొనడానికి వెళ్తే ఆ బంగారుకి సంబంధించి ఎవరైతే ఆర్డర్ ఇస్తారో ఏ మోడల్లో అయితే ఇస్తారో ఆ మోడల్కి సంబంధించి కూడా తరుగు అనేది ఉంటుంది. దానికి సంబంధించి కూడా వర్క్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ వర్క్ చేసే వాళ్ళకి కూడా ఎవరైతే షాప్ యజమాని ఉంటాడో ఆ యజమాని వాళ్ళకి ఏ పని అయితే చేస్తారో ఆ పనికి డబ్బులు ఇచ్చే పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా అసలు బంగారు కొనుగోలు చేసే వాళ్ళే రాకపోవడంతో కొన్ని షాప్స్ అయితే మూసేసిన పరిస్థితి అయితే ఉంది. కొన్ని షాపులు జరుగుతున్నప్పటికీ ఒకరు ఇద్దరు తప్ప మిగతా ఎవరు కూడా బంగారు కొనని పరిస్థితి అయితే ఉంది. ఇటు షాపులు మూసివేయడం, బంగారు అధికంగా పెట్టడం వల్ల ప్రజలు కొనుగోలు చేయకపోవడం వల్ల ఇటు బంగారు షాపులు కానీ అదేవిధంగా బంగారు పని చేసే వ్యక్తులు కానీ నష్టపోతున్న పరిస్థితి అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నెలకొందని చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ హుసేన్తో రిపోర్టర్ సునీల్, ఐ న్యూస్, ఉమ్మడి నెల్లూరు జిల్లా నుండి.